బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పరమ దయామయుడైనటువంటి మన దైవం, మన సృష్టికర్త నామంతో ప్రారంభిస్తున్నాను. మహాశైలరా, అస్సలాము అలైకుం. దైవం యొక్క శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము ప్రతిరోజు కూడా దైవ ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక ప్రవచనాన్ని మనం తెలుసుకుందాము. ఇబ్ను మాజా అనే గ్రంథము 1977 హదీస్ నెంబరు. ప్రవక్త వారు ఈ విధంగా తెలియచేశారు: మీలో ఎవరైతే తమ భార్య పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారే మీలో ఉత్తములు. మహాశిలరా, మరొక సందర్భంలో ప్రవక్త వారు చెప్తారు, ఈ ప్రపంచం అంతా కూడా ఉపయోగకరమైనటువంటి సంపదే. అయితే ఈ సంపదలో ఇంకా ఉత్తమమైనది ఏదైనా ఉన్నది అంటే సుగుణవంతురాలైనటువంటి భార్య అన్నారు. మహాశైలరా, సుగుణవంతురాలైనటువంటి భార్య అంటే ఎవరండి అంటే భర్త యొక్క అవసరాలను, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన మనస్సును గుర్తించి నడుచుకునేది, అన్యోన్యంగా ఉండేది. భర్త ఏదైనా ఒక పని చెప్పినప్పుడు వెంటనే దాన్ని తన బాధ్యతగా భావించి చేసేది. ఈ విధంగా భర్త యొక్క ప్రేమలో ఉండేది సుగుణవంతురాలైనటువంటి భార్య. మరి నిజమైన భర్త ఎలా ఉంటాడు? ప్రవక్త వారు తెలియజేశారు, ఎవరైతే మీ భార్య పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో. ఉత్తమంగా ఎప్పుడు వ్యవహరిస్తాడో, ఎప్పుడు అనిపిస్తుంది ఆమెకు అవసరాలు తీర్చినప్పుడు, అన్యోన్యంగా ఉన్నప్పుడు, ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు, ఆనందాన్ని పంచుతూ ఉన్నప్పుడు. ఇంకొక భార్య అంతకుమించి ఏం కోరుకుంటుంది? తన భర్త నుండి ఇంకా ఏం కోరుకుంటుంది? ఏం కూడా కోరుకోదు, అదే కోరుకుంటుంది. ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ప్రేమ, ఒక అనురాగము, అవసరాలు తీర్చడము, ఇవే కదా కోరుకుంటుంది. అందుకని ప్రవక్త వారు ఏమన్నారంటే, మీ భార్యల ఎడల మీరు ఉత్తమంగా ప్రవర్తించాలి. మీరు మీ భార్యల ఎడల మీకు వారి యొక్క మనసులో స్థానం ఉండాలి. బయట ఎంత స్థానం ఉన్నా అది తర్వాత సంగతి. బయట నీకు చాలా గొప్ప పేరు ఉండవచ్చు, భార్యల వద్ద ఉండాలి. అసలేంటది భార్యల వద్ద ఎప్పుడు ఉంటుంది? ఆమె యొక్క హక్కులు సక్రమంగా తీరుస్తూ ఉన్నప్పుడు, అన్యోన్యంగా ఉన్నప్పుడు, ఆమెతో ప్రేమగా ఉన్నప్పుడు, అప్పుడు ఆమెకు నా భర్తకు మించినటువంటి వాడు లేడు అని చెప్పేసి ఆమెకు అనిపిస్తుంది. అంతే కదా? లేకపోతే బయట చాలా గొప్ప ప్రణోగములు చేస్తాడు, కానీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్య యొక్క హక్కులు తీర్చడు, ఆమె అవసరాలు తీర్చడు, ఆమె ఏం కోరుకుంటుందో అతను తీర్చడు. అటువంటిప్పుడు ఆమె యొక్క మనసులో ఇతనికి స్థానం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అందుకని ప్రవక్త వారు అన్నారు, ముందు నీ భార్య మనసులో స్థానం సంపాదించు. నీ భార్య మనసులో ఉత్తమంగా ఉన్నావంటే నిజమైన ఉత్తముడు నీవే అని చెప్పేసి ప్రవక్త వారు చెప్తారు. బయట ఎంత ఉన్నా అది అనవసరం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.